ఇంకా రేట్ల విషయంకి వచ్చేళ్ళకి అంత చేశారు ఇంత చేశారు దుర్యోగం అంటున్నారు. డేటా తీసుకోవాలి. మొన్న ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన అమౌంట్కి స్క్వేర్ ఫీట్కి 3,945 రూపాయలు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ టవర్స్ కడుతున్నారో వాళ్ళ అధికారులకి రెసిడెన్షియల్కి స్క్వేర్ ఫీట్కి 3,945 రూపాయలు. దాన్ని కంపేర్ చేశారు మన ఐకానిక్ బిల్డింగ్స్తో. ఎవరన్నా ఐకానిక్ బిల్డింగ్స్తో నార్మల్ బిల్డింగ్స్ కంపేర్ చేస్తారండి? మనం ఇక్కడ హ్యాపీనెస్ కడుతున్నాం. వాళ్ళు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుందో అలాంటి హ్యాపీనెస్తో కడుతున్నాం. దానికి పడింది 3,374 రూపాయలే. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువే. వాళ్ళు ఇచ్చేదానికంటే తక్కువే. అదేవిధంగా మీరు తీసుకుంటే పార్లమెంట్ బిల్డింగ్కి 16,910 రూపాయలు పడింది చదరపడికి విత్ డీవియేషన్స్. అదేవిధంగా తెలంగాణ సెక్రటరీ తీసుకుంటే 13,762 రూపాయలు. ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారు 7 లక్షలకి దాని మీద యావరేజ్ చేసి చెప్తున్నారు. వాళ్ళు 7 లక్షలు 10 లక్షలు చేశారు. దానికి డీవియేషన్ ఇచ్చారు. ఎంత అమౌంట్ పే చేశారు, ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు, యావరేజ్ ఎంత తీస్తే వస్తే నేను తెప్పించా. ఈ లెక్కలు చెప్పకుండా అంత చేస్తున్నా ఇంత చేస్తున్నా. ఐకానిక్ బిల్డింగ్స్ వేరు, రెసిడెన్షియల్ బంగ్లాల కాస్ట్ వేరు అవుతుంది, రెసిడెన్షియల్ టవర్స్ దాని కాస్ట్ వేరు అవుతుంది. ఇవన్నీ ఒకటే లెక్క చేయకూడదు. ఇదంతా ఏంటంటే ప్రజలను అడ్డదారులు పెట్టి చాలా ప్రజలకు చెప్పాలి. ప్రజలు అంత అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ తెలుసు. ఇదే విధంగా చేస్తే రేపు చెప్పాను కదా ఆ 11 సీట్లు 0 అవుతాయి.